సర్పరాజు. పూర్వకాలమందు ఒక గొల్లవాడు ఉండేవాడు. వాడు పొద్దూటల పశువులను మేపి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలుకుపోయేవాడు. ఇలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది. ఒకనాడు వాడు రావి చెట్టు క్రింద కూర్చొని సేద తీర్చుకుంటూ ఉండగా, అబ్బాయి, నా మొదట్లో నువ్వు రోజు పాలు పోసినావంటే నీకు గొప్ప మేలు కలుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినపడింది. నాటి నుంచి వాడు తన మందలో పశువుల పాలు పితికి రావి చెట్లు మొదట్లో పోస్తూ ఉండేవాడు. అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయగా పోయగా కొన్నాళ్లకు పటాలుమని నేలబద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ ఎత్తుకొని ఆ బీటలో నుంచి చెరచెరమంటూ వచ్చేసరికి గొల్లవాడు హడలిపోయాడు. నాయనా, నీకు వచ్చిన భయమేమీ లేదు, హడలిపోబోకు. కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టారు. అందుచేత చావ సిద్ధమైనాను. ఇంతలో నీ ధర్మమా అని పాలు పోయటం చేత నేను తేరుకున్నాను. మళ్ళీ జీవం చేరుకున్నది. ఎన్ని జన్మలు ఎత్తి మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలనా? అయినా ఏదో ఉడతాభక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను అని నాగపాము వాణ్ణి దగ్గరగా రమ్మన్నది. అతను చేరువుకు రాగానే తలపైన ఊది, అబ్బాయి, నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి. అందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది. పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది. నువ్వు అదృష్టవంతుడివి, వెళ్ళు అని దీవించింది. ఆ తర్వాత ఇలా హెచ్చరించింది: ఈ వరం పొందిన సంగతి బ్రహ్మ రుద్రుడికి కాదు కదా, ప్రియమైన భార్యకు సైతం తెలియనీయకూడదు. అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించిపోతుంది సుమా అంటూ గొల్లవాణ్ణి నాగుపాము హెచ్చరించింది. గొల్లవాడు సంతోషించి ఇంటికి వచ్చేశాడు. ఒకనాడు గొల్ల పిల్లవాడు నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా తలతలా మెరిసిపోతూ 12 నిలువుల పొడవు గల ఒక బంగారు తల వెంట్రుక ఊడి వచ్చింది. ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు. దిగువ రేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమారికి గొల్లవాడు వదిలిపెట్టిన ఆకు పొట్లం దొరికింది. ఆత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పి చూచేసరికి అందులో 12 మూరల బంగారు తల వెంట్రుక తలతలమని మెరిసిపోతూ కనిపించింది. ఆమె ఆ తక్షణమే తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు గల మనిషినే పెళ్లి చేసుకుంటాను, లేని పక్షంలో పెళ్ళే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది. ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు. బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాని కోసం వారు కోటలో పరివారం అంతటినీ పంపించారు. అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్ళందరూ తిరిగి వచ్చారు. గూఢాచారులని నలుమూలలకు పంపించారు. వాళ్ళు తెల్లముఖం వేసుకొని తిరిగి వచ్చారు. ఇది పని కాదని మహిమగల సాధువులను దేశ దేశాలకు పంపారు. వాళ్ళు తిరిగి వచ్చి లాభం లేదన్నారు. చివరికి ఒక రామచిలుక, మహారాజా, బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాణ్ణి మేము పట్టవలసిందే గాని మానవులకు శక్యమవుతుందా? నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి, నిమిషంలో ఆ చిన్నవాణ్ణి పట్టి తెస్తాను, నా ప్రజ్ఞ చూదురు గాని అని చెప్పింది. వెంటనే రామచిలుకను పంజరంలో నుంచి విడిచిపెట్టి దానికి బిందు చేసి ప్రయాణం కట్టారు. అది నదులు పర్వతాలు దాటుకొని అడవుల మధ్యనున్న గొల్లవాన్ని కనిపెట్టింది. అప్పుడు అది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు? ఒక్కొక్క పశువు మీద నుంచి మెల్లగా ఎగురుతూ వెళ్ళి ఆధారముగా ఉన్న గొల్లవాల్ని చేతిలో పిల్లన గ్రోవ నోట కరుచుకొని చెట్టు మీదకి ఎగిరిపోయింది. గొల్ల పిల్లవాడు పిల్లన గ్రోవ కోసం చిలకను వెంబడించి రాసాగాడు. అది అలా చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోనికి దారితీసింది. ఆత్రంతో ఉన్న గొల్ల పిల్లవాడు తన పశువుల సంగతే మర్చిపోయి చిలక వెనకనే వెళ్లి అంతఃపురంలో ప్రవేశించాడు. తన పని నెరవేరిందనే సంతోషంతో నోటనున్న పిల్లన గ్రోవ రాజకుమారి ఒళ్ళో పడివేసి రామచిలుక ఎగిరిపోయింది. గొల్ల చిన్నవాడు తన పిల్లన గ్రోవ తనకివ్వమని రాజకుమారిని అడిగాడు. అందుకామె, నన్ను పెళ్లాడితే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అన్నది. అతనికి ఆశ్చర్యం కలిగింది. స్వయంవరం లేకుండా, ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్ళేమిటి అని ప్రశ్నించాడు. స్వయంవరము, ప్రధానము అన్ని నదిలో నాకు పొట్లం దొరికిన నాడే నిశ్చయమైనాయి అని అంటూ ఆమె తనకు దొరికిన ఆ పొట్లం చూపించింది. ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమ కదా అని అప్పుడు గొల్ల చిన్నవానికి జ్ఞాపకం వచ్చి అతని పెళ్లికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే వారిద్దరకు అతి వైభవంగా వివాహమైంది. ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా అతనికిచ్చి ఏలుకోమన్నాడు. గొల్ల చిన్నవానికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లకు
తన అడవిలో విడిచిన పశువుల మంద సంగతి గుర్తొచ్చింది. అమాట్టున అతను బయలుదేరి పోబోతూ ఉండగా అతని భార్య కూడా వెంట వస్తా అన్నది. ఇద్దరు కలిసి ఆ అడవిలో మధ్యకి వెళ్ళేసరికి పశువుల మందలో ఒకటి మిగలకుండా చచ్చిపడి ఉన్నాయి. అయితే నాగుపాము తనకిచ్చిన రెండో వరం అతని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను నా పశువులు బతకాలి అని మనసులో కోరుకున్నాడు. వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ గబాలన లేచి నిల్చున్నాయి. అపరిమితమైన సంతోషంతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుపోయారు. మాట ఎందు గురి ఉన్న వాళ్లకు, మంచితనం కలవాళ్లకు ఎప్పటికైనా మేలు కలుగుతుంది కదా. ఇదండి వాటి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.